నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్‌ఫుల్ లైఫ్. ముందుగా అయితే వీడియో చూసిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఏసుకొని ఎళ్ళండి. రోజులాగే నా డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మిగతా పనులన్నీ కూడా అమ్మ చేస్తుంది కాబట్టి ప్రస్తుతం ముగ్గుతో నా డే అయితే స్టార్ట్ అవుతుంది. అది కూడా పాప లేచి ఏడవకుండా ఉందనుకోండి బోర్ కొట్టేస్తుంది కదా! ఇంకా అలా బయటకొచ్చి ముగ్గేస్తాననమాట. మా నాన్నగానికి ఈరోజు స్కూల్ లాస్ట్ ముగ్గుల పోటీలు అలాగే పతంగులు ఎగిరేయటాలు ఉన్నాయంట. రోజు స్కూల్‌కెళ్ళరా వెళ్ళరా అంటేనేమో నేను పోను నాకు అది కావాలి ఇది కావాలని మారం చేస్తూ ఉంటాడు. ఈరోజేమో ఏమొద్దులేరా అన్నా సరే నేను వెళ్తాను అని రెడీ అవుతున్నాడు. వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్‌గా చూసినట్టుగా ఉంటుంది కదా అనేసి ఇంకా నేను కూడా పంపిస్తున్నాను. చాలా మంది ఒక క్వెషన్ అడుగుతున్నారు. మీరు పండక్కి ఊరెళ్ళరా మీ అమ్మ వాళ్ళ ఇంటికి అని? అమ్మ ఇక్కడే ఉంది కదా! ఇంక నేనెక్కడికెళ్తాను? ఒకవేళ పండక్కి నేను అక్కడికి వెళ్దాం అనుకున్నా కూడా మా ఆయన రావాలి. ఎందుకంటే ఆయన్నొక్కడిని వదిలేసి వెళ్ళాలన్నా మనసొప్పదు. ఆయన్ని ఒకవేళ అడిగినా సరే రానంటాడు. ఎందుకంటే పల్లెటూరులో ఉన్నంత మంచిగా అక్కడ ఉండదు గదా! పండుగలకి నాకు వెళ్ళాలనిపిస్తది. కానీ ఆయన ఒక్కడే ఉంటాడు గదా అనేసి ఇంకా ఎక్కువగా వెళ్ళను నేను కూడా. అక్కడికెళ్ళినా ఇక ఇంట్లోనే వండుకోవటం, తినటం. కాకపోతే అందరితో కలిసినట్టుగా ఉంటది. ఇక్కడేంటంటే బయటికెళ్తాం కదా బావుంటది. ఆయనైతే ఇక్కడే బావుంటది నేను అస్సలు రానంటాడు. వస్తే గనుక ఒక ఉగాది పండగకొస్తాడు. చాలా వరకు సంక్రాంతి పండగకి నేను ఊరెళ్ళడం కంటే కూడా అమ్మ ఇక్కడే ఉందనమాట. అమ్మనే ఇక్కడికి రమ్మంటాను. ఇంకా ఈరోజైతే చాలా 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 పనులున్నాయి. వెంటనే చేసేసుకోవాలి. ముందుగా అయితే మా నాన్నగారిని స్కూల్‌కి పంపించేసి ఆ తర్వాతనే ఇంకా కొన్ని పనులైతే ఉన్నాయి. అవి కూడా చేసుకోవాలి. మా చిన్నోడి గురించి చాలా మంది అడిగారనమాట. కాలికి తక్కువైందా అని. అదే కాలింది కదా! తక్కువైందా అని అడిగారు. తక్కువైందండి. అమ్మ అయితే తంగేడు పూతది డైలీ కూడా పెట్టింది. అందుకే తొందరగా మానిపోయింది. వాడికి అసలు ఎన్ని దెబ్బలు తాకినా సరే ఒక్క దగ్గర ఉండడు. డైలీ కనీసం ఒక్కటైనా తప్పకుండా తాకించుకుంటుంటాడు. వాడి గురించి చాలా మంది కూడా అడిగారు కదా! చాలా చాలా థాంక్స్ అండి. నాకు తెలిసినంత వరకు నా మీద కంటే కూడా వాడి మీదనే ఎక్కువ ప్రేమ ఉండింటది మీకు. వాడు కూడా ఒక 2 డేస్ అయితే అంగన్వాడికెళ్ళిండు. ఇంకా మళ్ళీ గ్యాప్ వచ్చింది. కొంచెం గ్యాప్ వచ్చిందంటే ఇంకా వెళ్ళడు. వెళ్ళినా సరే కాసేపటికే బాగా ఏడుస్తాడంట. ఇంకా ఇంటికి తీసుకురాక తప్పదు. లేకుంటే గనుక అక్కడ సైడ్ మొత్తం మా వాళ్ళే ఉంటారనమాట. ఇంకా స్కూల్ నుంచి బయటకొచ్చేసి వాళ్ళింట్లో, వీళ్ళింట్లో ముచ్చట్లు పెట్టుకుంటా, తినుకుంటా, ఆడుకుంటా ఉంటాడు. నేనేమో అంగన్వాడీలో ఇంతసేపు ఉన్నాడు, బానే ఉన్నాడు అబ్బా అని నేననుకుంటా. ఇక వాకిట్లో అట్లనే తులసమ్మ దగ్గర అయితే ముగ్గు వేసేసుకున్నాను. మా నాన్నగానికి టిఫిన్ కట్టడానికైతే ఇంకా టమాటా రైస్ అయితే చేస్తున్నా ఇప్పుడు. వాడికాడికి టమాటా రైస్ అయితే చేసి పంపించేస్తాను. ఇంకా అమ్మ అయితే వంట చేస్తది. మా పెద్దోడైతే అసలు చపాతీ తినకపోయేది. అమ్మొచ్చిన తర్వాత ఒక 2, 3 సార్లు చపాతీ అయితే బాక్స్‌లో పెట్టిచ్చిందంట. ఇంక అప్పటినుంచి నాకు టిఫిన్‌కి చపాతీయే కావాలని అడుగుతున్నాడు. ఇంకా అమ్మ అయితే ఒకరోజు చపాతీ, ఒకరోజు చిత్రాన్నం అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటైతే పెట్టిస్తుంది. లేకపోతే ఇంకా కర్రీస్ ఏసి రైస్ అన్నా పెట్టిస్తుంది. ఇంకా ఈరోజైతే కొంచెం తొందరగా లేసేసి వాడి కోసము నేను టిఫిన్ అయితే రెడీ చేసేసాను. ఏమైనా ఆర్డర్ గనుక చేసుకున్నానంటే ఒక్కొక్కసారేమో ఈవినింగ్ టైంలో వస్తది. ఒక్కొక్కసారేమో పొద్దున్నే వచ్చేస్తది. ఇవైతే నిన్నొచ్చాయన్నమాట. ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి గదా! రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అని. అయితే అవి అయితే చేసుకుందాము, ట్రై చేద్దామనేసి తీసుకున్నాను. బయటైతే కాస్ట్ ఎక్కువుందంట. ఇంకా మనం ఇంట్లో రెడీ చేసుకోవటం బెటర్ గదా! మనకి తక్కువలోనే అయిపోతది. వీటికి సంబంధించిన గ్లూ కూడా ఉంది నాతో. అందుకే ఇంకా ట్రై చేద్దామనైతే తీసుకున్నాను. నిన్న ఈవినింగ్ టైంలో అయితే వచ్చాయి ఇవి. మొత్తం 6 కలర్స్ అయితే ఉన్నాయి. మరి ఎన్ని బ్యాంగిల్స్‌కొస్తాయి ఏంటి అనేది ఇంకా చూడాలి. నాతో గ్రీన్ కలర్‌వి ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ట్రై చేద్దామనేసి తీసి పెట్టాను. ఇంకా మా బుడతలతో ఎప్పుడు వీలైతదో ఏమో నాకు. ఈ కుందన్స్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి. తొందరగా ట్రై చేయాలనుంది. ఇంకా ఈ పార్సెల్ అయితే ఇప్పుడే వచ్చిందనమాట. ఇందులో వచ్చేసి మైక్రో బీడ్స్ ఉన్నాయి. అసలు నేను అనుకున్న దానికంటే చాలా 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 చిన్నగున్నాయి. మిస్ అయిపోతే దొరకవబ్బా! అంత సన్నగా ఉన్నాయి. నేను అనుకున్నాను కానీ ఇంత సన్నగా వస్తాయని మాత్రం అనుకోలేదబ్బా! ఇవి కవర్‌లోనే ఉంటే గనుక పోతాయని అర్థమైంది. అందుకే వెంటనే ఒక ఖాళీ బాక్స్ ఉంటే అందులో అయితే పోసేసాను. చూసుకోకుండా పిల్లలు లాగినా సరే ఇల్లంతా పడిపోతాయి. మళ్ళీ వాటిని తీయటం కూడా కష్టమే. అంత సన్నగా ఉన్నాయి. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్‌కి ఇవి సైడ్స్‌కి పెడితే లుక్ బావుంటుందంట. అందుకే తీసుకున్నాను. వీటినైతే అతికించటం కూడా చాలా కష్టం అనిపించింది నాకు చిన్నగా ఉన్నందుకు. అమ్మా! గుండు కూలుకోతున్నావా? ఏది ఆ బ్యాగ్ నీదా? కూలుకోతున్నావా? ఏడికి? ఏడుంది కూలు? బచ్చులుందా కూలు? బచ్చులో పోతావా? బచ్చులో కూలుకోతావా? అమ్మా బ్యాగు మళ్ళా బ్యాగు గుండు ఏడుంది బ్యాగు? హలో ఫ్రెండ్స్. ఓ మై గాడ్, ఓ మై గాడ్.
ఇక్కడైతే మేము షాపింగ్ కోసము నాగర్ కర్నూల్‌కైతే వచ్చాము. అయితే అక్కడికి రాగానే ఫస్ట్ సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. కాదు, ఒక సిస్టరో, ఫ్రెండో అనుకుందాం, వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు టిఫిన్స్, చాయ్ అట్లా తెచ్చిచ్చింది. ఈ అమ్మాయి ఇంకా వీళ్ళ హస్బెండ్, ఆ అన్న కూడా చాలా మంచోడు. టిఫిన్స్ ఇవ్వటానికి ఇంటికైతే వచ్చాడనమాట. అట్లా మా ఆయనకి ఇల్లైతే తెలుసు. నేను రావటం మాత్రం మొదటిసారి. కొంచెం సర్ప్రైజ్ ఇద్దామన్నట్టుగా చెప్పకుండా వచ్చాను నేను. ఇంటి దగ్గర ఉన్నప్పుడే కాల్ చేద్దాం అనుకున్నాను. కానీ తెలిసిపోతుంది కదా అనేసి చెప్పకుండా అయితే వచ్చాను. చాలా తొందరగా అందట్లో కలిసిపోయేటట్టుగా ఉంది. చెప్పి రావచ్చు కదక్కా అంటుంది. చెప్పి వస్తే సర్ప్రైజ్ ఏముంటది, అందుకని చెప్పకుండా వచ్చేసాను. మాకు అస్సలు టైం లేదు. కాకపోతే మేము ఎప్పుడు నాగర్ కర్నూల్‌కి వచ్చినా నేను వీడియో అయితే పెడతాను కదా, నాగర్ కర్నూల్‌కి వచ్చాను అని. వీడియో చూడగానే కాల్ చేస్తది. ఇక్కడి వరకి వచ్చి కూడా నాకు చెప్పలేదు, నాతోని మాట్లాడలేదు, మా ఇంటికి రాలేదు అంటది. అందుకే ఇట్లా కలిసి వెళ్దామని వచ్చాము. నిజానికైతే షాపింగ్‌కి మేము ఈవినింగ్ టైంలో అయితే బయలుదేరాము. కాబట్టి మాకు అసలు టైం లేదు. ఎందుకంటే అన్ని పనులు చేసేసుకొని మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే చలి బాగా ఉంది. ఒక్క 5 మినిట్స్ ఇలా కలిసి వెళ్దాం అనేసి అయితే వచ్చాను. ఒక 5, 10 మినిట్స్ అయితే మాట్లాడుకొని ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలాసేపు ఉంటానులే, మాట్లాడుకుందాం అని చెప్పేశాను. ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నాం అంది. కానీ ఏం చేస్తాం, టైం లేదు కదా. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఉంటాను అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాను. ఇంటి ముందలైతే తట్టలలో చెట్లయితే భలేగా పెంచింది. నాకైతే బాగా నచ్చినాయి. వెంటనే మా ఆయనకి నాకు కూడా అలాంటి తట్టలు కావాలని చూపిస్తున్నా. ఇంకా అక్కడి నుంచి మా పిల్లలకైతే బట్టలు తీసుకుందామని వచ్చాము. ఎక్కువగా పిల్లలకైతే ఇక్కడే తీసుకుంటాను బట్టలు, ఎస్కే ఫ్యాషన్స్. బట్టలేమో ఇక్కడ తీసుకుంటాం, దీనిపైనే బేకరీ ఉంటది. కేక్ అయితే అక్కడ తీసుకుంటాం. పిల్లల బట్టలు అయితే బాగుంటాయి ఇక్కడ. మేము ఏ పండుగ వచ్చినా సరే ఇంకా ఇక్కడికే వస్తూ ఉంటాం. అన్నదమ్ములకి ఇద్దరికేమో మా ఆయన తీసుకున్నాడు, ఇంకా పాపకేమో నేను చూస్తున్నాను. ఇట్లా హెవీగా తీసుకుంటే గనక అసలు పిల్లలు కంఫర్ట్ గా ఉండలేరు చాలా వరకు, ఇంకా బాగా ఇబ్బంది పెడుతుంటారు. అందుకోసము కొంచెం కాటన్ క్లాత్ లెక్క మెత్తగా ఉన్నవైతే తీసుకున్నాను. ఎక్కువసేపు అయినా క్యారీ చేస్తారు వాళ్ళు, సతాయించకుండా ఉంటారు. ఇంకా ముగ్గురు పిల్లలకి కూడా ఇక్కడే అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత చీర తీసుకుందాం అనుకున్నాను. మా పెళ్లి రోజు మా ఆయన అయితే ఒక వైట్ షర్ట్ తీసుకున్నాడు కదా, అదైతే డ్రై క్లీనింగో ఏందోనంట, గంజిలో వేసి ఉతికి ఏదో చేయాలంట. ఇంకా దానికోసం ఇవ్వటానికైతే వచ్చిండు. ఆ షర్ట్ అయితే వేపించుకున్న ప్రతిసారి ఇలా చేపిస్తేనే మంచిగా ఉంటదంట స్టిఫ్ గా. ఏం షర్ట్ లో ఇక అక్కడైతే షర్ట్ ఇచ్చేసి అక్కడ నుంచి మేము షాపింగ్ మాల్ కి అయితే వచ్చాను. అక్కడ ఒక శారీ అయితే తీసుకుందామని, అమ్మకి ఒక శారీ అయితే తీసుకుందామని చూస్తున్నాను. ఆమె ఏంటంటే ఎక్కువగా కాటనే కడుతుంది. జారుడివి పట్టు శారీస్ కంటే కూడా కాటన్ శారీసే ఎక్కువగా ఇష్టపడుతుంది. అందుకే ఒక కాటన్ శారీ అయితే చూస్తున్నాను. ఎందుకో ఈ ఎల్లో కలర్ అయితే నాకు చూడగానే నచ్చేసింది. అందుకే నాకు కూడా ఎప్పటి నుంచో కాటన్ అంటే చాలా ఇష్టం. ఒక్కసారైనా ట్రై చేద్దాం అనుకున్నాను. అందుకే ఇంకొకటి కూడా తీసేసుకున్నా. నాకైతే ఇంట్లో ఉన్నవి అవే కుట్టించుకుందాం అనుకున్నాను అనమాట పండుగకి. అందుకే పండుగకి అయితే నేనేం తీసుకుందాం అనుకోలేదు. పిల్లలకి అలాగే అమ్మకి తీసుకుందామని అయితే వచ్చాను. మా పెద్దోనితో అయితే 3-4 పలకలు ఉన్నాయి. అయినా సరే నాకు పెద్ద పలక కావాలని ఏడుస్తుండు. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి పలక లేకపోతే ఇంకా బాగా సతాయిస్తాడు. అందుకోసం వానికి ఒక పలక తీసుకున్నా. ఉన్నా సరే కావాలి కావాలి అని మా బుర్ర తింటుండు. ఇంకా పిల్లలు అంతే, వాళ్ళకి ఇష్టం ఉన్నది తెచ్చిస్తే వాళ్ళు ఒక హ్యాపీనెస్ వస్తది. వాళ్ళ ఫేస్ చూస్తే మనకు ఇంకో హ్యాపీనెస్ అనమాట. హడావిడిలో మధ్యాహ్నం కూడా అసలు ఏం తినలేదు. అందుకే ఇంకా మొత్తం షాపింగ్ చేసుకోవటం అయిపోయిన తర్వాత ఎగ్ రైస్ అయితే తింటున్నాను. నాకైతే మంచూరియా తినాలనిపించింది, కానీ ఆ ఆంటీ మాత్రం వద్దన్నది. మా ఊరాటోలకి కొంచెం దగ్గరలోనే ఉంటది ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఇక్కడైతే ఎగ్ రైస్ గానీ మంచూరియా గానీ చాలా టేస్ట్ ఉంటది. అసలు ఎప్పుడు వచ్చినా సరే ఈ షాప్ లో తినకుండా వెళ్ళబుద్ధి కాదు మాకు. ఆంటీ కూడా చాలా బాగా పలకరిస్తుంది. మల్లేష్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనుకుంటాను, తెలుసా మీకు ఎవరికైనా? ఇంకా అక్కడి నుంచి మెయిన్ గా నేను పట్టీలు అయితే తీసుకుందాం అనుకున్నాను. ఇంకా గోల్డ్ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఈ రోజు సంత జరుగుతున్నట్టుంది, మస్తు జనాలు ఉన్నారు అసలు. నేనైతే పట్టీలు తీసుకుందామని గట్టిగా ఫిక్స్ అయ్యే వచ్చినా, కానీ ఆ విషయమే మర్చిపోయినా. మా ఆయన గుర్తు చేసిండు, లేకపోతే తీసుకోకుండానే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఇంతకు ముందు కూడా ఒక 2-3 సార్లు వచ్చాను. కాకపోతే సండే రోజే నాకు పని పడింది. సండే రోజు ఇంకా షాప్ ఓపెన్ ఉంటుందో లేదో అన్నట్టుగా ఇక్కడికైతే రాలేదన్నమాట. నాతో అయితే పాతవి పట్టీలు ఉండే. అయితే మా మద్దలు పెళ్ళప్పుడు కాలికి పెట్టుకొని మళ్ళీ తీసి ఇంట్లోనే పెట్టాను. కానీ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ఇల్లంతా వెతికినా కూడా నాకు దొరకలేదు. ఉంటే గనుక అవి వేసి నేను మళ్ళీ తీసుకుందాం అనుకున్నాను కొత్తవి. కాకపోతే ఇంకా అవి దొరకలేనందుకు వేరేవి తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని అంతే, మన చేతిలో నుంచి జారిపోవాలని రాసి పెట్టుంటే పోతాయి, ఇంకా మనం ఏం చేయలేము. నేనైతే సన్నగా తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఎందుకంటే హెవీగా ఉంటే నచ్చదు. అంతేకాదు ఎక్కువ పెట్టను కూడా నేను. సౌండ్ వస్తే చాలా ఇష్టము, కానీ పిల్లలు ఉన్న దగ్గర సౌండ్ రాకపోవటమే బెటర్. మా చిన్నోడు గజ్జల సప్పుడు వచ్చినా లేస్తుండే. వాడి కోసం నేను అసలు పట్టీలే పెట్టుకోకపోతుంటే. అందుకే కొంచెం ఎక్కువ సౌండ్ రాకుండా కొంచెం వెరైటీ డిజైన్
డిజైన్‌లో తీసుకున్నాను. ఎట్లున్నాయో చెప్పండి చూపిస్తాను కాసేపట్లో. అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసాము. అయితే వైఫైని రీప్లేస్ అయితే చెయ్యాలన్నారు. అంటే పాత బాక్సులు తీసేసి కొత్త బాక్సులు అయితే పెట్టాలన్నారు. చాలా రోజులు అవుతుంది అసలు వైఫై రాక నాకు వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకే ఇంకా ఈ రోజు ఈ పని కూడా పూర్తి చేసుకున్నాము. వచ్చేటప్పుడే కొత్త బాక్సులు అయితే తీసుకొచ్చాము. మళ్ళీ మాకు 700 అయితే తీసుకున్నారు. 2 మంత్స్ అనమాట ఇంకా నెట్ వచ్చేసి. రాగానే ఇంకా అదైతే ఫిట్ చేసేస్తున్నాడు. పాతవైతే తీసేసి కొత్తవైతే పెడుతున్నాడు. తర్వాత పెట్టిద్దాంలే అని అనుకున్నాను అనుకోండి. ఇంకా అంతే మా ఆయన దొరికేది చాలా కష్టము. అందుకే వెంటనే పెట్టిచ్చేసిన. ఇంటికి వచ్చేసరికి కొంచెం నైట్ అయ్యింది. మస్తు చలి పెట్టింది అసలు. ఇంటికి రాగానే పాపకైతే కాసేపు స్వెటర్ వేసి కొంచెం వెచ్చబడిన తర్వాత పాప సతాయిస్తుంటే ఇంకా విప్పేశాను. మా చిన్నోడేమో వాళ్ళ చెల్లమ్మకు ఒకటే పప్పిలు ఇస్తుంటాడు. ఆ పిల్లనేమో పప్పిలు ఇస్తే ఏడుస్తుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మేము ప్రతిసారి సంక్రాంతి పండగకి బాలమ్మను అయితే చేసుకుంటాము. అయితే నైటే చేసిర్రు. కాకపోతే అక్కడికి వెళ్ళి వచ్చేసరికి మాకు బాగా కొంచెం చలి పెట్టినట్టుగా అయింది. అందుకే అంత చలికి ఇంకా బయటకు వెళ్ళలేదు. నేను దేవుని దగ్గరికి అయితే రాలేదు. నైట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మారు నైవేద్యం అని పెడతారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చినాను అనమాట మొక్కి వెళ్దామని. నేను కూడా డెలివరీ టైంలో అయితే మొక్కుకున్నాను బాలమ్మని చేస్తానని. అయితే డెలివరీ టైంలో బాగా పెయిన్స్ వస్తున్నాయి కానీ దారి లేదంటారు. ఇక తట్టుకోలేక తల్లి నేను చేస్తాను, బాలమ్మ చేస్తాను, తొందరగా డెలివరీ అవ్వని ఇట్లా ఎన్నో మొక్కులు మొక్కిన. కొంచెం ఫ్రీ అయ్యాక కొంచెం పాప పెద్దగా అయ్యాక అయితే ఖచ్చితంగా చేయాలి. మా పెద్దోడు అప్పుడు కూడా చేసినాము. ఇప్పుడు ఏంటంటే అందరం పొత్తులో చేసుకుంటాము. మా వాళ్ళందరం కలిసి పైసలు వేసుకుని అయితే చేస్తామన్నమాట. అయితే నేను చేస్తానని మొక్కుకున్నది మేము మాత్రమే చేయాలి అందరినీ పిలిచి. బాలమ్మకైతే మొక్కేసి ఆ తర్వాత ఇంకా కాస్త తినేసి ఇంటికైతే వచ్చాను. ఇంకా నేనైతే అక్కడ అమ్మకి ఈ చీరను అయితే తీసుకున్నాను. ఆరెంజ్ కలర్ది దీనికంటే బాగుండే. కాకపోతే సేమ్ ఎలా ఉందంటే మనకు జెండా కట్టుకున్నట్టుగా ఉందన్నమాట. జెండా రంగులు అయితే ఉండే. కొంచెం డల్ గా ఉండే ఆ కలరు. కొంచెం నిండుగుంటే బాగుంటుంది కదా అని ఈ మెరూన్ కలర్ అయితే తీసుకున్నాను. శారీ పెట్టుకోట్టు అలాగే అన్ని కూడా దీనికి కావాల్సినవి అయితే అక్కడే తీసుకున్నాను. నేను మాంగళ్య షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళాను అనమాట. ఈ యెల్లో కలర్ శారీ కూడా నేను కాటన్ అయితే అనుకున్నాను. కాకపోతే ప్యూర్ కాటన్ అయితే కాదంట. దీంట్లో పాలిస్టర్ అయితే కలిసిందంట అమ్మన్నది. నేను మిషన్ అయితే కుడతాను కానీ ఏ క్లాత్ ఏంటి అనేది మాత్రం నాకు సరిగ్గా తెలియదు. చూడటానికి మాత్రం బాగుంది, బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. ఇంకా కాటన్ శారీ కట్టుకుంటే చాలా డీసెంట్ గా చాలా బాగా అనిపిస్తుంది కదా. దీని కింద బ్లూ కలర్ ఉండే కదా, అది కూడా చాలా బాగుంది. కాకపోతే మొత్తం ఒకేలా వచ్చిందనమాట. బ్లౌజ్, శారీ, బార్డర్ అంతా ఒకే కలర్. ఇవైతే మా గుండుగాని బట్టలు, అదే మా చిన్నోని బట్టలు అనమాట. వాడు ఏడుస్తున్నాడు, అందుకే కొంచెం వాడికి ఉబ్బించుకుంటా చెప్తున్నాను. కానీ చూపించిందే పాపమైంది. నాకు ఇప్పుడే కావాలి, నేను ఇప్పుడే వేసుకుంటా అని ఏడుస్తుండు. మామూలుగా మా పెద్దోనికి మా చిన్నోనికి కొంచెం సేమ్ సైజులు తీసుకుంటాము. లేకపోతే కనుక మా చిన్నోనికి చిన్నగా అయిపోతాయి, మా పెద్దోనికి ఏమో పెద్దగా అవుతాయి. ఆల్మోస్ట్ ఇద్దరికి సేమ్ వస్తాయి అనమాట. ఏడ కొంచెమో తక్కువ ఉంటాడు మా చిన్నోడు. ఇద్దరు కూడా కొంతమంది అయితే ట్విన్స్ అని అడుగుతారు. ఇద్దరు అన్నదమ్ములు అట్లుంటారు. ఇంకా వాళ్ళిద్దరికి ఈ డ్రెస్లు అయితే తీసుకున్నాను. పాపకైతే అక్కడ షాప్ లో అయితే చూపించాను కదా ఎల్లో కలర్, అదే తీసుకున్నాను. బాగా అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, మెత్తగా ఉంది. పిల్లలకి అసలు కంఫర్ట్ గా ఉంటది. ఇంకా రోజు మొత్తం వేసినా ఏమనరు. అందుకే ఇలాగే తీసుకున్నాను. కొంచెం పెద్దగా అయ్యేంత వరకు ఇలాగ వేయటమే బెటర్. ఒకవేళ కొంచెం హెవీగా ఉన్న వేసినప్పటికీ అవి ఎక్కువ సేపు అయితే వేయకూడదు. ఏదో కొద్దిసేపు వేసినామా తీసినామా అన్నట్టుగా ఉండాలి. ఇంకా మెయిన్ గా ఈ పట్టీలు అయితే తీసుకున్నాను. కొంచెం వెరైటీగా అనిపించినాయి నాకు, అందుకే ఇంకా ఇవే తీసేసుకున్నాను. అంటే ఎప్పుడు ఈ విధంగా తీసుకోలేదు నేను. మొత్తం కూడా బాగుంది. కింద కొంచెం కలర్స్ గా వచ్చినాయి అనమాట. అదొక్కటి లేకుంటే బాగుంటుండేనేమో అనిపించింది. తాడులాగా ఉంటాయి కదా, ఆ విధంగా డిజైన్ అయితే తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే మా అక్క అలాగే నాకు తెలిసిన ఒక సిస్టర్ అయితే ఆ యూట్యూబ్ చూస్తారంట. ఆ సిస్టర్ అయితే చెప్పిందనమాట, తాడులాగా ఉన్నవి వేస్ట్, అసలు తీసుకోవటం వల్ల యూజ్ ఉండదు, తొందరగా తెగిపోతాయి, అంతేకాకుండా తరుగు ఎక్కువగా తీసేస్తారన్నది. ఇక అంత చెప్పిన తర్వాత కూడా అవి తీసుకొని వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టుగా వేరేవి అయితే తీసుకున్నాను. ఇంకా ఎలాగున్నాయి అనేది మీరే చెప్పాలి. నాకు అయితే పోగొట్టడం బాగా అలవాటు. ఎక్కడైనా ఏదైనా పెట్టానంటే ఇంకా మర్చిపోతున్నాను. ఈ పిల్లలతో సందడిలో పడి ఇంకా మర్చిపోతున్నాను. మతిమరుపు దాన్ని అయిపోయేలాగున్నా. పిల్లలు ఏంటంటే ఊరికే సతాయిస్తుంటారు కదా, ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ చేస్తూ ఎక్కడో పెట్టేస్తాను, ఇంకా మర్చిపోతాను. బాగున్నాయా లేదా ఎట్లున్నాయి అనేది మీరే కామెంట్ చేసి చెప్పుర్రి. నాకైతే పర్లేదు, బాగానే అనిపించినాయి. కొంచెం ఈ కలర్లే ఏదో విధంగా అనిపిస్తున్నాయి. కలర్స్ లేకుండా వేరే విధంగా ఉండే, కాకపోతే వాటికన్నా ఇవే బెటర్ అనిపించింది నాకు. బ్లౌజ్
అయితే కుట్టించుకుందాం అన్నట్టుగా బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఈ రోజు అయితే ఇలా గడిచిపోయిందబ్బా. పిల్లలవి బట్టలు ఎలాగున్నాయి, అలాగే పట్టీలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే గనుక వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకోండి అబ్బా. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ఉంటానండోయ్. ధన్యవాదాలు.